ఆంధ్రప్రదేశ్ 14-19 మధ్య దాదాపుగా 500 ప్రాజెక్టులు సబ్మిట్ చేశారు. చేస్తే గత 5 సంవత్సరాల్లో 55 కంప్లీట్ చేశారు. ఇంకొక 80 కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పి సర్టిఫికెట్లు ఇచ్చారు. సరే అని చెప్పి మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి డబ్బులు కావాలని అడిగితే వాళ్ళు వచ్చి మొత్తం ఆడిట్ చేస్తే ఇందులో 80 ప్రాజెక్టులు ఏవి స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేసామని చెప్పి దొంగ బిల్లులు పెట్టి తీసుకొచ్చారు. ఇది వాస్తవం కాదు అని ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు, అత్యంత తెలివైన వ్యక్తిని ఎవరైనా సరే ఆ పార్టీలో ఉంటే రమ్మనంటే నేను డిబేట్ చేస్తా. ఇది వాస్తవం. చేస్తే మరి ఇప్పుడు ఎట్లయినా ఈ డబ్బులు మేము వాడుకోవాలి. 2 నుంచి 3 వేల కోట్లు ఉన్నాయి ప్రతి సంవత్సరం. చాలా రాష్ట్రాల్లో యాక్చువల్గా ఇది వాడుకోవట్లా. ఈ డబ్బులు దేనికైనా వాడుకోవచ్చు. మైనారిటీ సంక్షేమానికి అంటే జనరల్గా స్కీమ్ అంటే ఎడ్యుకేషన్కు ఇంకోదానికో పెడతారు. ఇది దేనికైనా వాడుకునేటువంటి శక్తి ఉన్నటువంటి స్కీమ్. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే 220 కోట్ల రూపాయల దొంగ బిల్లులు చూపించారు. ముందు ఆ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ కడితే నెక్స్ట్ డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇది మా పరిస్థితి. ఈ రోజున ఏదైనా చేయాలనుకుంటే ముందు ఆయన చేసిన పిచ్చి పనులన్నిటికీ బాకీలు తీర్చి అప్పుడు నేను తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజున. ఇది వాస్తవం కూడా. కాబట్టి మీరు కూడా మైనారిటీ సోదరులు చాలా మంది ఉన్నారు, మీరు కూడా ఒకసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా నేను.